ఇది అరుగుతున్న తరంలో ఇక్కడ సిద్ధార్థ రెడ్డి ఎంటర్ అయ్యాడు. ఓకే, అగైన్ ఇది జరుగుతుంది. నా డెవలప్మెంట్ నా పాపతోటి నా ప్రొఫెషన్ చూస్తున్నాను. ఇక్కడ సిద్ధార్థ రెడ్డి ఎంటర్ అయ్యాడు. ఓకే, మాకు ఒక శనిగ్రహం లాగా వచ్చేసాడు మా లైఫ్లలోకి. వచ్చేసాడు. అప్పుడు ఆమె 19 years వచ్చేసరికి అప్పుడు చెప్పింది, అమ్మ నేను ఇట్లా సిద్ధార్థ రెడ్డి తోటి లవ్లో ఉన్నాను. 19 yearsకి 19 yearsకి అంతే కదా. 19 yearsకి నేను సిద్ధార్థ లవ్లో ఉన్నాను, పెళ్లి చేసుకుంటానంటే నేను అప్పుడు కూర్చోబెట్టుకున్నాను. అప్పుడు ఏమనలే, ఎందుకంటే గర్ల్స్ ఎమోషన్లో ఉంటారు. సో మనం ఎంబడే నో తల్లికే చెప్తూ ఉంటారు. ఫస్ట్ నో అన్నాం అనుకోండి, వాళ్ళు ఇంకొకటి ఆలోచిస్తారు, సెకండ్ థాట్లోకి వెళ్తారు, ఏం చేయాలి ఎలా చేసుకోవాలి అని సెకండ్ థాట్లోకి వెళ్తారని చెప్పేసి నాకున్న నాలెడ్జ్లో సరే మనం మాట్లాడతాము, కొద్దిగా ఓపికతో ఉండు, తొందరపడద్దు, ఓపికతో ఉండమని చెప్పి ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి కూర్చోబెట్టుకొని మాట్లాడా. నాన్న ఇప్పుడు నువ్వు అప్కమింగ్ హీరోయిన్ మాత్రమే, నీకు రెమ్యునరేషన్స్ ఏమి హై కాలేదు, మీడియంలో వస్తున్నాయి. నాకా ఓన్లీ జాబ్, నాకు తమ్ముడు కూడా ఉన్నాడు. ముందు మనం డెవలప్ కావాలి, ఫైనాన్షియల్లీ సెట్ కావాలి. డాడీ ఎర్లీకి వెళ్ళిపోయాడు, నీకు తెలుసు, మొత్తం నాదే బాధ్యత. ఇప్పుడు నేను లీవులు పెట్టుకొని తిరుగుతున్నాను వెంట, మనకి శాలరీ కూడా రావట్లేదు, నీ రెమ్యునరేషన్స్ ఉంటే మనకు వెళ్తుంది. ఈ టైంలో అప్కమింగ్ హీరోయిన్గా నువ్వు ఒక్కసారి ఆలోచించు, ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకోవడం కరెక్టేనా, సమంజసమా? చేసుకున్నా నీకేముంటుంది, పెళ్లి చేసుకుంటే పిల్లలు అనటం నీకేం ఇన్కమ్ ఉండదు. ముందు నా మాట విని డెవలప్గా మంచి హీరోయిన్గా ఎస్టాబ్లిష్గా హెవీగా సంపాదించుకో. నువ్వు మాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు సంపాదించుకో. ఆ అబ్బాయి కూడా ఓన్లీ ఇప్పుడు డిగ్రీలోనే ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా పెద్దగా హైలీ ఎడ్యుకేషన్ ఏం లేదు, సిద్ధార్థ్ రెడ్డి హైలీ ఎడ్యుకేషన్ లేదు. రేపు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అంటున్నావు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే నువ్వేమీ ఎర్న్ చేయకుండా ఆయనకేమీ హైలీ ఎడ్యుకేషన్ లేకుండా మీరు ఎట్లా లీడ్ చేస్తారు లైఫ్? మళ్ళీ నా మీద ఆధారం, కష్టమైపోద్ది. ఓకే, ముందు నేను ఒప్పుకుంటున్నా కూడా, మీ ప్రేమను ఒప్పుకుంటున్నా. ముందు నువ్వు ఎస్టాబ్లిష్గా మంచిగా ఎస్టాబ్లిష్ కొన్ని డబ్బులు చేస్తే అతను ఒక బిజినెస్ చేసుకోవడమో ఒక ఉద్యోగం చేయడమో ఏదో ఒకటి చేసుకుంటాడు. ఒకవేళ ఎవ్వరు యాక్సెప్ట్ చేయకపోతే ఏదో ఒకటి చేసుకుంటాడు. దానికి నేను ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఇస్తున్నా. నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు, మంచి హీరోయిన్ అయిపోయి డబ్బులు సంపాదించుకున్న వరకు మీరు ఇదే ఫ్రెండ్షిప్లో ఇదే ఎఫెక్షన్లో కంటిన్యూ అయ్యారనుకోండి, నేను తప్పకుండా మ్యారేజ్ చేస్తాను. ఓకే, కంపల్సరీ మ్యారేజ్ చేస్తాను. నేను నీకు మాటిస్తున్నా, అమ్మగా మాటిస్తున్నా. మనం అమ్మ కూతురులాగా ఉన్నాం, ఫ్రెండ్లీగా ఉంటాం, ప్రతిదీ డిస్కస్ చేస్తాం బేటా. ఇది కూడా చెప్తాను, నీకు మాట ఇస్తున్నా, నేను మాట తప్పను అని చెప్పాను.